మా అమ్మగారి పేరు సరోజిని గారు. ఓహో. మా నాన్నగారి పేరు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఎక్కడండి? మేము రాజమండ్రి. మా నాన్నగారిది రామచంద్రపురం, రాజమండ్రి ద్రాక్షారామం దగ్గర, రామచంద్రపురం దగ్గర వెళ్ళ. మా అమ్మగారిది పలివెల, కొప్పేశ్వర స్వామి ఆలయం. తర్వాత వృత్తి రీత్యా మేము వైదిక వృత్తి చేయిస్తాం. బ్రాహ్మణ వృత్తి, వైదిక వృత్తి, అందులో పితృకార్యాలు చేయించడం మా కుల వృత్తి. మా అమ్మగారికి 8 సంతానం. 8 మంది. 8. మీ నెంబర్ ఎంత? నేను 8. నేను ఆఖరి వాడిని. అది ఇది సంగతి. ఆఖరి వాళ్ళకు ఉండే తెలివితేటలు ఉంటాయండి, మామూలుగా ఉండవు, అస్సలు మామూలుగా ఉండవు. అవునా? చాలా స్మార్ట్ ఉంటారు. అవునా? పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, మహా అమాయకులు ఉంటారు వాళ్ళు. మీ పెద్దవాళ్ళు ఎవరు? 8 మంది వరుస చెప్పండి ఫస్ట్. అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది? 3 అక్కలు, 2 అక్కలు పెద్దవాళ్ళు. ఆహా. తర్వాత అన్నయ్య, పెద్దన్నయ్య, తర్వాత 2 అక్కలు, తర్వాత మళ్ళీ అన్నయ్య, తర్వాత ఒక అక్క, నేను. అసలు ఈ కాలంలో 8 మందిని అసలు కనే అవకాశం ఉందా? లేదమ్మా. కదండి. పిల్లల్ని కనడం తెలియటం లేదు, కన్న పిల్లల్ని పెంచడం తెలియటం లేదు. బాధేస్తుంది. ఈరోజున ఒక్కొక్క మాధ్యమం చూస్తుంటే పిల్లల్ని చావగొట్టేస్తారు. పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఎన్ని రాళ్ళు రప్పలు కన్నాలు పెట్టుకుంటే పిల్లలు పుడతారు. పిల్లల్ని చావగొట్టేస్తే బాధేస్తుంది అన్నమాట. అందుకని ఈ రోజుల్లో ఒక పిల్లల్ని పెంచడం కూడా చేత కానీ స్థితిలో ఉన్నారనమాట. మీ పిల్లల్ని ఎప్పుడు మీరు అసలు ఎప్పుడు చేయి పడలేదా? కొట్టలేదమ్మా, నేను పిల్లల్ని ఎప్పుడు కొట్టలే. మీరంత బాగా, వాళ్ళు అంత బాగా మాట విన్నారేమో. ఇప్పుడు పిల్లలు మాట వినట్లేదండి, ఏం చేయమంటారు? వినకపోవడం లేదు. పిల్లలు మాట వినకపోతే ఎవరు వింటారు చెప్పండి? పిల్లలే వినరు. అవునండి, మనం ఆ స్థితి దాటి వచ్చిన వాళ్ళం కదండి. అవును, ఒప్పుకుంటాను. అదే చిట్టి చిట్టి దెబ్బలు కొట్టినా పిల్లలు చిక్కుపోతారంటారు. కొట్టకుండా తిట్టకుండా పిల్లలు పెరగరండి. కొట్టాలి, తిట్టాలి, పెంచాలి. కానీ వాటితో పాటు వాళ్ళు కమిలిపోయేటట్టుగా కొట్టకూడదండి. అది తట్టుకోలేమండి, పిల్లలు తట్టుకోలేమండి. అపురూపం కదండి. నిజం. నన్ను ఆ మధ్యన ఎవరో అడిగా, మీ జీవితంలో ఒక మాధుర్యమైన విషయం చెప్పండి అంటే ఒకటన్నా మా పిల్లలన్నా. అంతే కదమ్మా. మీకు ఎంతమంది ఇంతకేను? నాకు 3 మగ పిల్లలు. 3 మగ పిల్లలు. ఆడపిల్ల లేదన్న బాధ లేదు? లేదు. ఆడపిల్ల లేదన్న బాధ ఉంది ఉందమ్మా. కానీ 3 మగపిల్లల్ని ఇచ్చాడు భగవంతుడు. ఇంకా తర్వాత ఏదైనా అవకాశం ఉంటే చూద్దాం అనుకుంటే మా అత్తగారు వాళ్ళు వద్దులే చాలు, ఎంత పని చేసింది ఇవిడ. ఏమో 3 మగపిల్లలతో ఒక ఆడపిల్ల పుట్టుండేదేమో అని డౌట్ నాకు. ఎక్కడో పుడితే మాత్రం ఖచ్చితంగా మీ అంత అందంగా పుట్టేదండి, నో డౌట్. అవునంటారా? ఎందుకంటే మీ అబ్బాయిలు నేను కూడా మేడం పోలికే, తల్లి పోలికే ఎక్కువ వచ్చారేమో అని అనుకుంటున్నాను. మా పెద్ద పిల్లాడు అచ్చు వాళ్ళ అమ్మాయి, మా 2వ పిల్లాడే నేను. 3వ వాడు కూడా మీ పోలికే? నా పోలిక మా నాన్నగారి పోలిక బాగా ఉంది మా 3వ అబ్బాయికి. వాడి పేరు పళని మురుగన్, పెద్దవాడి పేరు. రైట్ రైట్. 2వ అబ్బాయి వచ్చి పళని షణ్ముఖన్. మా 3వ అబ్బాయి వచ్చి పళని శరవణన్. మన ఇంటికి వచ్చి పళని నిలయం. ఓహోహో. అంటే కులదైవం అండి, మా కులదైవం సుబ్రహ్మణ్యరు వచ్చి మా కులదైవం. అంటే చాలామంది అంటారు, దేవుడిని నమ్ముకున్నారు కదా మీకు ఎందుకు అంత కష్టాలు వస్తాయంటారు. దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు పోవండి, తప్పండి అది అన్నమాట. దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు ఉండవంటే తప్పు. నమ్ముకున్న వాడికి ఎక్కువ ఉంటాయి, చదువుకున్న వాడికి పరీక్ష. మనమేం దిగొచ్చామేంటండి కదండి, మనమేం దిగిరాలేదు కదా. దేనిదంటే విధిని ఎవడు మార్చలేడండి, విధిని అనుభవించాలి. ఆ విధంగా మా కులదేవత అనుగ్రహం చేత మేము అలా వెళ్ళిపోతున్నాం అన్నమాట. మరి అందరూ వేదం నేర్చుకున్నారమ్మా. పిల్లలందరూ కూడా తమిళనాడులోని కుంభకోణం రాజా వేద కావ్య పాఠశాల, 430 ఏళ్ల నాటి పాఠశాల అండి. అద్భుతం. తెలుసా? యథాలోపంగా మేము యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ మా పిల్లలకు సీటు దొరికిందండి. కుంభకోణం దగ్గర స్వామి మలైన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం, తగప్పన స్వామి అని పేరు. అంటే తండ్రికి జ్ఞానోపదేశం చేసినటువంటి క్షేత్రం అది. అక్కడ ఈ పాఠశాల ఉంది, రాజా వేద కావ్య పాఠశాల. ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరున్న పాఠశాల, 430 ఏళ్ల నాటి పాఠశాల. ఆ పాఠశాలలో సీటు వచ్చింది మా పిల్లలకి. పిల్లలు 3 అక్కడే ఉండి చదువుకున్నారు, వేదం పూర్తి చేసుకున్నారు. చాలా పిల్లలు వేద పండితులు, వేదం చదువుకున్నారు, డొక్కశుద్ధి అయింది, అదొక సంతృప్తి. ఈ రోజున వాళ్ళు వృత్తి చేసుకుంటూ మా కులవృత్తి వదలలేదు. వేదం చదువుకున్న కులవృత్తి వదలలేదు. ఆ కులవృత్తి చేసుకుంటూ వాళ్ళు ఉపాధి నడిపించుకుంటున్నారు. చాలు. కానీ మీరు వేదంలో ఉండి వేద పండితులకి నిజంగా కడుపు నిండా అన్నం బతకడానికి అవకాశం ఉందంటారా? ఆ ప్రొఫెషన్ మీద ఆధారపడి ఉంటే మీ ఉద్దేశ ప్రకారం చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని కూడా నేను విన్నాను. దాని గురించి నేను చాలా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి నా మాధ్యమం ద్వారా. నేను చాలా అంటే కొన్ని వేదనలు చూశాను. నేను తమిళనాడు మెడ్రాస్లో
నేను ట్రిపుల్ కింద ఒక సభకు వెళ్ళాను అనమాట 15 ఏళ్ల క్రితం. అప్పుడే ఈ ప్రస్తావన అనేది వచ్చిందనమాట. నిజం, అది మాత్రం వాస్తవం అండి. ఈ రోజున వైదిక కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళకి, వైదికల్లో ఉండేటటువంటి వాళ్ళే పిల్లనివ్వటంలా. అవును, ఇంతకంటే దారుణం మరొకటి లేదండి, దారుణం లేదు. దానికి కారణాలు ఏమిటనేది పక్కన పెడితే, లక్షణంగా ఉన్న మగపిల్లలకు కూడా, లక్షణంగా ఉన్న ఆడపిల్లలకు కూడా సరైనటువంటి చక్కని సంబంధాలు వస్తే కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ముందు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఒక రకంగా వైదిక వృత్తిలో ఉండేటటువంటి వాళ్ళకి విపత్కర పరిస్థితి అని చెప్పాలి. చాలా దారుణంగా దీని గురించి ఎలాగైనా సరే అవగాహన చేయించేటటువంటి ప్రయత్నం చేయాలి. నేను ఆ ప్రయత్నం చేయబోతున్నాను. నాకు అంటే మంచి ఎవరికైనా చెప్పచ్చు కదండి. అవును కదా. మీ వీడియోల ద్వారా స్నేహం గురించి, ప్రేమ గురించి, దాంపత్యం గురించి, ప్రతి మనిషికి కావలసిన, మనిషి పుట్టిన తర్వాత చచ్చేంత వరకు ఉండే ప్రతి బంధానికి, ఎమోషన్కి సంబంధించిన ప్రతి వీడియో మీరు చేస్తూ ఉంటారు. అవును. అలాంటిది ఒక మంచి చెప్పడంలో ఏం తప్పులేదు కదండి. ఈరోజు వివాహ వ్యవస్థ ఎంత దారుణం అయిపోయిందంటే, శుద్ధ వైదికంలో ఉండేవాడు, శుద్ధ వైదికంలో ఉండేవాడు తమిళనాడులో నా కళ్ళతో నేను చూసా. ఆ బిడ్డ ఎంత చక్కగా సశాస్త్రీయంగా ఉండేవాడు అనమాట. కేవలం వివాహం అనేటటువంటి కారణం చేత అతను తన విధానానికి పక్కకు వచ్చి వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఎలా అయితే రేపన రోజున వైదిక వృత్తి పడిపోతుందండి. అలా పడిపోకూడదు, బ్రతికించాలి. కాబట్టి ఆ ప్రయత్నంలో నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అది ఎవరికైనా ఉపయోగపడుతుంది. మంచి వినేంత వరకు చెప్పాలి, చెడు చెప్పకుండానే ఉండాలి. కరెక్ట్. అది మాత్రం మారిపోయింది, ఆ వ్యవస్థ మారిపోయింది కదండి, పూర్తిగా మారిపోయిందమ్మా. కోరికలు ఉండొచ్చు, తప్పులేదు, ఆశయాలు ఉండొచ్చు, సరదాగా ఉండొచ్చు, శుభ్రంగా తిని శుభ్రమైన బట్ట కట్టుకుని ఇప్పుడు నడుస్తున్న వ్యవహారాల్లో కాలానుగుణంగా నువ్వు నడవడంలో కూడా తప్పులేదు. కానీ ఉపాధి ఏదైతే ఉందో ఆ ఉపాధి నడిపించుకుంటూ నీ సరదాలు సంతోషాలు తీర్చుకో. తప్పేముందండి? ఉపాధే. కానీ నిజానికి పొద్దున్న లేస్తే ఎస్పెషల్లీ భగవంతుడికి దగ్గరగా ఉండే పూజా కార్యక్రమాలు ఏవైతే ఈ వైదిక వృత్తిలో ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎస్పెషల్లీ వారికి ఇప్పుడు ఐహికంగా మనకి సమాజంలో ఉన్న ఎన్నో ఎడిక్షన్స్ ఉన్నాయి కదా, ఎన్నో ఎడిక్షన్స్ ఉన్నాయి. అది తాగడం కావచ్చు, సిగరెట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇవి ఉంటే కనుక పూజలు చేసే సమయం నిజంగా అసలు ఆ భాషకి లేదా మీరు చేసే ఒక పూజకి దానికి నిజంగా అంత ఏమంటారు, భగవంతుడికి వారికి మధ్య ఉన్నంత ఆ రిలేషన్ కానీ లేదు అని అంటే ఆ స్వచ్ఛత కానీ ఆ వాల్యూ కానీ ఉంటుందంటారా నిజంగా ఆ అలవాట్లు కనుక ఉంటే? అంటే మనం దాని గురించి చెప్పడానికి లేదండి. ఒక్కొక్కడు భగవంతుడు ఒక్కొక్క సుకృతం పెడతాడండి. అంతఃకరణ కొంతమందికి ఉంటుందండి. వాళ్ళ పైకి ఏ విధంగానే ఉండనివ్వండి, కానీ లోపల అంతఃకరణ ఒకటి ఉంటుంది కదండి. అందులో కల్మషం లేకుండా ఉండడమే చూస్తాడు భగవంతుడు. అద్భుతం. పైకి వాళ్ళ వ్యక్తిగత విషయాలు అవన్నీ కరెక్ట్ తెలిసిందండి. రెండింటిని ఒకే ఘాటను కట్టకూడదు, చేయలేమండి. చిన్న ఉదాహరణ చెప్పచ్చా? తప్పకుండా. ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళతాం, అతను మందు తీసుకుంటారు, కానీ మనతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయి హాయిగా పడుకుని పోతారు. ఒక వ్యక్తి ఉంటాడు, ఏమీ తాగడు, కానీ నోటుకొచ్చిన అవాకులు చవాకులు పేరుతారు. ఇద్దరులో ఎవరు ఉత్తములు చెప్పండి? మొదటివాడే ఉత్తముడు కదా. అలాగే మనిషి చెడ్డవాడైతే ఉండొచ్చేమో, కానీ మనసు మంచిదే ఉండొచ్చుగా, అది చూస్తాడు భగవంతుడు. కరెక్ట్. కాబట్టి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఎలాగైనా ఉండనే ఉండాలి, వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చేయవలసినటువంటి ఆరాధన భగవంతుడు మెచ్చుకునే విధంగా, భక్తులు మనసు నొచ్చుకోకుండా ఉండగలిగినప్పుడు అంతా అంగీకారమే. నిజం. ఇది నా అభిప్రాయం మాత్రమే. ట్రూ. మీరు చెప్పింది 100% సత్యం, అంతే, నో డౌట్. మనసు ప్రధానం అండి. అవును, మనసు ప్రధానం. కమింగ్ వీడియోస్లో అయితే పోలీస్ డ్రెస్ వేస్తారు, ఖచ్చితంగా వేసేస్తానండి, తిప్పేస్తాను, సమస్య లేదు. బాలీవుడ్గా ఒక మోడర్న్గా కూడా తయారనుకుంటున్నాను. మీకు అన్నీ సూట్ అవుతున్నాయి. మీకు సడన్గా చూసి విక్రమ్ అనుకున్నాను నేను. ఒక రోజు నేను విక్రమ్ గారు కొంచెం ఒళ్ళు చేశారా అనుకున్నాను. తీరా చూస్తే పైన పడని సంబంధించి విక్రమ్ గారు కాదా అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఆశ్చర్యం, జిమ్ లో వీడియోలు చూసి మామూలు ఆశ్చర్యం కాదు, అద్భుతం అండి నిజంగా. అది కూడా నేను ఎందుకు పెట్టానంటే, వ్యాయామం కూడా ఎందుకు పెట్టానంటే, శుభ్రమైనటువంటి శుద్ధ శాకాహారంలో కూడా శరీరాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశం ఉంది. తీర్చిదిద్దుకోండి. ఏదో ఒక వ్యాయామం ఉండాలండి. యోగా అయినా ఉండాలి, నడకైనా ఉండాలి, పరుగైనా ఉండాలి,
లేకపోతే ఇలాంటి జిమ్ ఏదైనా ఉండాలి. ఏదో ఒక వ్యాయామం శరీరానికి అవసరం అండి. కరెక్ట్. లేకపోతే ఏమొస్తుంటేనో బద్ధకం అనేది ఒకటి వస్తుంది అనమాట. జాడ్యం రాకూడదండి. కరెక్ట్. శరీరానికి జాడ్యం అనేది పెద్ద దౌర్భాగ్యం అనమాట. అవును. ఆ జాడ్యం రానివ్వకూడదు. నిజమే. నాకు వ్యాయామం అంటే పిచ్చి అనే చెప్పాలి. ఉమ్. నేను సాయంత్రం ఏంటంటే జిమ్కి వెళ్ళిపోతా, పగలన్నీ పనులు చేసేసుకుంటాను, నా వల్లనే చూసేసుకుంటాను. ఇంకా సాయంత్రం వెళ్ళిపోయిందంటే జిమ్కి వెళ్ళిపోతా. సూపర్. ఇప్పుడు ఇంతకీ మీ మనసుకు నచ్చిన ఏదైతే కథలు అన్నారో అవి షార్ట్ వీడియోస్లా రీల్స్లా చేద్దామనా, లేకపోతే యూట్యూబ్లో ఒక చిన్న చిన్న కథల్లాగా చేద్దామని అనుకున్నారా? అది ఆ 2 విధాలుగా తటపటాయిస్తున్నాను. ఉమ్. అది ఏం చేస్తే బాగుంటుందనే అంశానికి ఇంకా నేను పూర్తి నిర్ణయానికి రాలేదు. ఉమ్. ఉమ్. కానీ అందరికీ ఇది సునాయాసంగా చేరాలి. ఉమ్. చేరాలి దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నాను. ఉమ్. కొంతమంది అంటే నేను అంటే ఏదైనా మనం నలుగురిని కనుక్కొని చేస్తాం కదండి. ఒక్కొక్కరు ఇది షార్ట్ ఫిల్మ్ అయితే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి అనేవాళ్ళు ఉన్నారు. వెబ్ సిరీస్ అయితే బాగుంటుందేమో ఆలోచించండి అనేవాళ్ళు ఉన్నారు. లేదు దీన్నే ఒక చిన్న లఘు చిత్రంగా తీసేస్తే బాగుంటుందేమో సో చూడండి అనేవాళ్ళు ఉన్నారు. నేను రాసిన కథను బట్టి, అందులో ఉండే అంశాన్ని బట్టి ఇది ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు కూడా నిర్ణయిద్దరు. కానీ అయ్యో తప్పకుండా భలేవారే. కానీ చాలా వరకు ఇతర కుల మతాలు సంగతి పక్కన పెడితే ఎస్పెషల్లీ బ్రాహ్మణుల్లోనే చదువు బాగా చదువుకున్నా కూడా అంటే కొంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. ఏంటంటే ఈ అపరకర్మలు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి చేసే అపరకర్మలు చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, చేయకపోతే ఏమవుతుందిలే అనేది ఇదేదో మూఢనమ్మకంగా వస్తుంది ఇలా చేయడం, మరి మిగతా వాళ్ళలో లేదు కదా, ఇది మనకు మాత్రమే ఎందుకుంది, ఇలాంటి చాలా వాదనలు ఉన్నాయి. మీరు అదే వృత్తిలో ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, నిజంగా అసలు ఆత్మ అనేది ఒకటి ఉంది, దానికి ఒక తర్పణం అనేది ఒకటి ఉంది, ఇన్ని రోజుల తర్వాత అది మళ్ళీ ఆ కాకి రావడం కానీ ఆ ముద్ద ఎంగిలి చేసి వెళ్ళడం కానీ ఇవన్నీ ఏమిటి అసలు మీకు తెలిసినంత వరకు ఏం చెప్తారు? ఇవేంటంటే పూర్వం నుంచి కూడా మన వాళ్ళు, మన పెద్దవాళ్ళు ఇటువంటి విధానాలు ఉన్నాయి. గరుడ పురాణ ఆధారంగా మనకు అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణ ఆధారం ప్రకారం పురాణాలు ఎప్పుడు కూడా వాస్తవాలే కదండి మనకి చెప్తాయి. 100% అండి. ఇప్పుడు సైంటిఫిక్ గా మనం నమ్ముతున్నాం కదా. ట్రూ. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే అన్ని పురాణాలు ఇంట్లో ఉంచుకుంటారు కానీ అష్టాదశ పురాణాల్లో అతి ముఖ్యమైనటువంటి గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోరు. భయం. దానివల్ల మనకు అవగాహన లేకుండా పోయిందండి. గరుడ పురాణం ఎందుకు ఉంచుకోకూడదండి? ఉంచుకోవచ్చు. అందులో ఎవరికి చెప్పారు? మహావిష్ణువు వారు గరుత్మంతుడికి చెప్పారు. ఏమని చెప్పారు? జీవుడు వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఈ విధంగా సద్గతులు చెయ్యాలి అని చెప్పారు. ఇది ఎందులో ఉంచుకోకూడదండి? ఇంట్లో ఎందుకు ఉంచుకోకూడదండి? చనిపోతేనే ఇంట్లో ఉంచుకోవాలి గరుడ పురాణం. ఇప్పుడు చూడండి, భగవద్గీత ఎవరైనా పోయినప్పుడు వేస్తున్నారు, గబుక్కున అది వింటుంటే గుండెలు గుబేరం ఉంటున్నాయి. ఇప్పుడు అంతే కదండి, అలా వచ్చేసింది కదండి. ఇదేమిటి ఇప్పుడు పెట్టారు అంటే ఇది గుళ్ళో పెట్టారు లేకపోతే పక్క వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారనే భావన పోయి ఎవరు ఏదో అయిపోయారో మన దాంట్లోకి వచ్చేసిందండి. ఇవన్నీ తొలగించాలి. కాబట్టి ఏంటంటే గరుడ పురాణం అనేటటువంటిది ఇది ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే ఇది పురాణంలో ఉందా లేదా అనేది మనకు ఆధారం. పురాణంలో ఏం చెప్పిందో అది మనకు నమ్ముతాం. కరెక్ట్. మన హైందవం ఏం చెప్తుందంటే పురాణాన్ని ఒక నెగటివ్గా చూపించింది మనకి, ఆ ప్రకారం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే క్రతువుల మీద అవగాహన ఉండాలండి. షోడశ కర్మలు ఉంటారు, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు షోడశ కర్మలు ఉంటారు. నేను ఈ అంశం గురించి ఈ మధ్యన నేను మొదలు పెడుతున్నాను. అందులో అయితే ఆ గరుడ పురాణంలో ఈ పితృకార్యాలు ఈ విధంగా చేయాలి, చేస్తే ఆ విధంగా ఉంటాయని. కనీసం గరుడ పురాణంలో ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి అవకాశం ఉండదండో. అది కూడా మనం మాట్లాడాలి ఈ రోజున. అందులో ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి అవకాశం లేదు. కానీ దేశకాల దేహ ధర్మ వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకుని ఆ క్రతువుల మీద అవగాహన తెచ్చుకుంటూ పితృకార్యాలు చేయమని చెప్పి ఉంది. పితృకార్యాల మీద నమ్మకం లేకపోతే ఈ రోజున కాశీ ఎంతమంది పెడతారా? పుష్కరాల్లో తర్పణాలు చేస్తారా? తీర్థవిధులు చేస్తారా? చెప్పండి. తద్దినాలు పెడతారు. ఉన్నాయి. నేను అదే చెప్తాను ప్రతి ఒక్కళ్ళకి కూడా. గబుక్కున ఎవరైనా పోయినప్పుడు రే మీరు రాకండి రా, మీరు వచ్చే పని కాదురా అని చెప్పి పెద్దవాళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. ఎందుకు తీసుకువెళ్ళారంటే పిల్లలు ఉంటారండి. అంటే ఎందుకు చెప్తారంటే ఒకవేళ అక్కడ దృశ్యాన్ని వీళ్ళు మదిలో పెట్టుకుని వేదన పడి మనసు చెదురుకు పట్టుకుంటారేమో అని భయం చేత వాళ్ళు చెప్తారు. అది వాస్తవమే. కానీ అవగాహన అనేది ముఖ్యం కదండి. ఇప్పుడు ఆ రోజుల్లో అప్పటికప్పుడు తెలుసుకుని చేసేటటువంటి విషయాలు అయితే కాదు. ఒక విద్యార్థి పరీక్షకి వెళ్ళాలన్నా చదవాలి కదండి. ఏదైనా ఒక మ్యాచ్కి వెళ్ళాలన్నా లేదా ఒక ఆటకి వెళ్ళాలన్నా దాని మీద పట్టు ఉండాలి. అలాగే పితృకార్యాలు అనేటటువంటి అంశం ప్రతి మానవుడు జీవితంలో చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు
చేయవలసి వస్తే, సక్రమంగా చేయవలసి వస్తే అవగాహన ముఖ్యం అంటాను నేను. తెలుసుకోవడం తప్పులేదు, కరెక్ట్. కానీ కొన్ని విధానాల్లో కొంచెం మార్పులు అవసరం అండి. ఆ అవగాహన లేకపోవటం వల్ల ఈ రోజున చాలా మట్టుకు దెబ్బతిందని చెప్పచ్చు. మెయిన్ అవగాహన అండి, అవగాహన ఉండాలి. మీరు చదివారా గరుడ పురాణం? అనే మరి నా వృత్తి అది కదమ్మా. అదే అంటున్నాను. అంటే అందులో ఖచ్చితంగా ఆత్మ అనేది ఉంది. మీరు ఇది చేయాలి, ఇది చేస్తే వాళ్ళ ఆత్మ అనేది శాంతి పడుతుంది. మళ్ళీ ఎన్ని రోజులకు వాళ్ళు మళ్ళీ వేరే శరీరంలోకి ప్రవేశపడే అవకాశం ఉంది? అంటే ఒక ఏడాది సంవత్సరికం అయిన తర్వాత ఏడాది కాలాల పాటు అసలు కర్మ ఏంటంటే ఏడాది కాలం చేయమని. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ దినవార కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, అంటే నేను చెప్పేది బ్రాహ్మణ వైశ్య క్షత్రియాదుల్లో ఈ ధర్మాలు నడుస్తున్నాయి. మిగతా వాళ్ళల్లో వాళ్ళ కుటుంబాచారాన్ని బట్టి నడుస్తూ ఉంటాయి. రెండు విదితమై, రెండు సంబంధం, రెండు మంచిదే. అంటే వాళ్ళ కుటుంబ విధానం, ప్రాంతీయ ఆచారాలు కొన్ని ఉంటాయి, పురాణ ఆధారాలు కొన్ని ఉంటాయి. ఇటు పక్క మనదంతా కూడా, ఈ పక్కనంతా కూడా పురాణ ఆధార ప్రకారం ఈ క్రతువులు. అంటే ఏడాది కాలం పాటు ఈ చేసేటటువంటి కర్తకి ఏ ఆటంకం వచ్చినా కర్మ భ్రష్టత్వం పట్టేస్తుందని నెలకు ఒక రోజున చొప్పున విడదీస్తే 12 రోజుల కార్యక్రమం పెట్టారు. 12 రోజుల కార్యక్రమం పెట్టి ఈ 12 రోజుల కార్యక్రమాలు ఆ రోజు మనిషి ఏ విధంగా మరణించి ఉన్నారో సాధ్యమైనంత వరకు ఇంకెవరూ రావక్కర్లేదనుకుంటే మొదటి రోజున దహనం, సూర్యాస్తమయం లోపు ఆ తర్వాత కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా నడిపించడం అనేటటువంటి విధానం ఉంది. కానీ కొంచెం సడలింపులు కూడా అవసరం. అంటే అందరికీ అనుకోకుండా జరిగే కొన్ని ఉంటాయి, ఇంట్లో పరిస్థితులు కుదరక కొన్ని ఉంటాయి. సడలింపు ఇవ్వాలి, సడలింపు లేకపోతే కుదరదు. శాస్త్రం, ధర్మశాస్త్రం అన్నారు కానీ శాస్త్రధర్మం అనలేదు. ధర్మం ఏంటంటే ఆ మనిషిని అర్థం చేసుకుంటుంది. శాస్త్రం నువ్వేదైనా అయిపోయి నాకు అనవసరం, నాకు ఇలాగే కావాలని. అందుకే ధర్మాన్ని ముందు పెట్టారు మన పెద్దవాళ్ళు, ధర్మశాస్త్రం అన్నారు. నీ పద్ధతిని బట్టి నువ్వు క్రతువుని శ్రద్ధగా యథావిధిగా చేయడానికి ముందుకు చూసుకోనాయనా అని ఒక అవకాశం ఇచ్చారు.